హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనన్య రోహిత్ జంటని, ఇటు శరణ్య దర్శన్ జంటని కూడా అందరూ ఆశీర్వదించి లోపలికి ఆహ్వానిస్తారు. ఇద్దరు కూడా కోడలుగా అనన్య శరణ్య దేవుడి దగ్గర దీపం పెడతారు. కానీ ఆనంద అస్సలు సంతోషంగా ఉండదు. ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక తర్వాత శరణ్య ఆనందంగా గదిలోకి వెళ్తుంది. దర్శన్ చాలా కోపంగా ఉంటాడు. తన కాళ్ళ మీద పడి దండం పెడుతూ ఉంటుంది. శరణ్య, నన్ను ఆశీర్వదించండి అంటూ. ఇకప్పుడు దర్శన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏమని ఆశీర్వదించాలి చెప్పు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. చెప్పు, ఏమని ఆశీర్వదించాలి నిన్ను? నన్ను ఇలాగే ఎప్పుడు బాధ పెడుతూ చీట్ చేస్తూ ఉండమని ఆశీర్వదించాలా అని అడుగుతూ ఉంటాడు. ఏమైందండి, నేనేం తప్పు చేశాను అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏం తప్పు చేసావా? ఏం తప్పు చేసావో నీకు తెలియదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నిజంగానండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటుంది. శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని నీతో చెప్పాను. నువ్వు కూడా నేను సహాయం చేస్తాను, ఈ పెళ్లి జరగకుండా చూస్తాను అని నాకు మాట ఇచ్చావు. కానీ నువ్వు ఏం చేసావు? ఈ పెళ్లి పీటల మీద కూర్చున్నావు, చివరి దాకా తీసుకువచ్చావు. నువ్వు పెళ్ళి ఆపుతావని నేను ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన మాటని తప్పి నన్ను మోసం చేసి ఈ పెళ్ళి చేసుకున్నావు. నేను తాళి కట్టేలాగా చేసావు. మరి దీన్ని ఏమంటారు? మోసం, చీటింగ్ కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. తన మెడలో ఉన్న ఆ పూల దండని కూడా తీసి ఒక్కసారిగా విసిరేస్తాడు. ఇక శరణ్యకి అసలు దర్శన్ ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. నిజంగానండి, మీరేం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటుంది. ఇంకా అమాయకంగా నటించకు. నువ్వు అమాయకంగా ఉండి మా అమ్మని మోసం చేసావేమో, కానీ నా దగ్గర కాదు అని చెబుతూ ఉంటాడు. కానీ శరణ్యకేం చేయాలో అర్థం కాదు. ఇక దర్శన్ విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటాడు శరణ్య దగ్గర. ఇక వీళ్ళ జంట ఎలా ఉండబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.